కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ప్రభుత్వం చాలా ఈగర్ గా వెయిట్ చేసి ఉంది. కానీ ఈ రకమైనటువంటి రిప్లై అనేది కోర్టు నుంచి వచ్చింది. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాము, ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో మొత్తం కూడా ట్రిపుల్ టెస్ట్ ని పాటించమని చెప్పారు. ఆ ట్రిపుల్ టెస్ట్ ప్రకారమే ముందుకు పొమ్మని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయకుండా రెగ్యులర్ కమిషన్ తోటే ఫస్ట్ తప్పు చేసింది ఏంటంటే రెగ్యులర్ కమిషన్ తోటే మేము ట్రిపుల్ టెస్ట్ ని చేస్తామని చెప్పారు. అప్పుడు ఇది చెల్లదు అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ ఆర్ కృష్ణయ్య గారు వేస్తే డెడికేటెడ్ కమిషన్ వేశారు. డెడికేటెడ్ కమిషన్ వేసిన సందర్భంలో సింగిల్ మ్యాన్ కమిషన్, దానికి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాంటి మరి యంత్రాంగం లేకుండా వాళ్ళు కేవలం రూమ్ లో కూర్చొని చేశారు. కాబట్టి ఇత్యాది అంశాలు అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా పాటించమంటే పాటించకుండా ఆర్డినెన్స్ పేరుతోటి, బిల్లుల పేరుతోటి, జీవో పేరుతోటి ఈ రోజు తెలంగాణలో మొత్తం కూడా 2 కోట్ల మంది ప్రజల్ని 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ వాళ్ళని నమ్మిస్తూ మోచేతికి బెల్లం పెట్టి నాగమని చెప్పేసి ఇగో వచ్చే అగో వచ్చే చట్టం చేస్తున్న, అసెంబ్లీలో పెట్టినా, ఆర్డినెన్స్ చేస్తున్నా, పార్లమెంటు పంపినా, ఢిల్లీలో దంతరమంతర చేస్తున్నా, రాహుల్ గాంధీ వస్తున్నాడు మీకు ఇస్తున్నా అని చెప్పి మోసం చేశాడు అని ఈ రోజు హైకోర్టు జడ్జిమెంట్ తోటి తేడా తెల్లమే అయిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు న్యాయం చేయడానికి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని లీగల్ గా మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నామో, మొదటి నుంచి కూడా ఎవరు కమిషన్లో పనిచేశారో, ఎవరు సుప్రీంకోర్టు న్యాయవాదులో, ఏ రకమైనటువంటి తమిళనాడులో ఎట్లా సక్సెస్ అయింది దాన్ని మీరు అన్ని అధ్యయనం చేసి ముందుకు పోండి అని చెప్పి దఫాలుగా మేము పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అనేక సందర్భాలలో మేము చెప్పడం జరిగింది. కానీ మేము కూడా చెప్పడం జరిగింది, ఎన్ని సందర్భాలు చెప్పినా కూడా ముందుకు రోజున అసెంబ్లీలో చట్టం చేసిన రోజున బీఆర్ఎస్ పార్టీ సరే వాళ్ళు చేస్తున్నారు చేయని, దీనికి వెనకకు కూడా పోవద్దని చెప్పి మేము కూడా మద్దతు తెలియజేశాము. ఈ రోజు మేము సక్సెస్ కావాలనే కోరుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ రకంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ ప్రజల్ని అన్యాయానికి, మోసానికి గురి చేసింది. ఇది తీవ్రంగా ఇస్తా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో కరెక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు సుదీర్ఘంగా నిన్నటి వాదనలు కంటిన్యూ చేశారు. అడ్వకేట్ జనరల్ గారు మాట్లాడారు, అలాగే అడిషనల్ అడ్వకేట్ కర్ణాటక మాట్లాడారు. రకరకాల జడ్జిమెంట్లు ముందు పెట్టారు. బీసీ పాపులేషన్ సెన్సెస్ ఏ విధంగా చెప్పారు, చట్టం ఎలా చేసామని చెప్పారు, గవర్నర్కి ఎలా పంపినని చెప్పారు, పంచాయతీరాజ్ చట్టం ఎలా చెప్పారు, ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినామని చెప్పారు. ఆల్రెడీ అన్ని విన్నారు, సుదీర్ఘ వాదనలు విన్నారు. ఎన్నో జడ్జిమెంట్లు ఇవాళ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్ సృష్టించడం జరిగింది. అన్ని చెప్పుకుంటూ చివరికి ఏం చెప్పారంటే 4 వారాల వరకు అన్ని ఇంప్లిమెంటేషన్స్ అన్ని ఇంటాం ఫైనల్ గా, అప్పటి వరకు అన్ని ఎన్నికల మీద అన్నిటి మీద స్టే విధిస్తున్నట్టుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. 2 వారాల లోపల అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పడం జరిగింది.